ఓం నమః శివాయ. మహామహిమాన్వితమైన దైవాన్ని పూజించి దిక్కులేని అభాగ్యులకు సాయం చేయాలనే గొప్ప మనస్సుతో హైదరాబాద్ మణికొండ వాస్తవ్యులైన కె వెంకటరాజు గారు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో తరించి శివపుత్రులను ఆదుకున్నారు. ముందుగా మానవ మహనీయుడైన వెంకటరాజు గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన ధనుంజయ గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి జలాభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తునికి అందించి స్వామివారి మంగళాశీస్సులు అందజేశారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వెంకటరాజు గారు వారి భార్య పార్వతి గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు అభాగ్యుల మనుగడ నిమిత్తం పాత బట్టలను అందజేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా వారి కూతురు అల్లుడు అయిన పి గాయత్రి, రవివర్మ గార్ల తరపున మరో కుమార్తె లావణ్య గారి తరపున అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. నాతో పాటు నలుగురు బాగుండాలని అనుకునేవారు నిజంగానే గొప్ప మనసున్న మనుషులు. సేవామూర్తి వెంకటరాజు గారి కుటుంబం కూడా అదే మానవత్వంతో సేవా దృక్పథంతో నిండి ఉండటం నిజంగా అభినందనీయం. సేవాభావంతో అనాథులను ఆదుకున్న సేవామూర్తి వెంకటరాజు గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు కోసంపూడి వెంకటరాజు అండి. మా మిసెస్ పేరు కోసంపూడి పార్వతి. మేముండేది పంచవతి కాలనీ, మణికొండ, హైదరాబాద్. యాక్చువల్గా ఈ అమ్మా నాన్న ఆశ్రమం అనేది నాకు తెలియదు. మా మిసెస్ కోసంపూడి పార్వతి గారు వాళ్ళ స్నేహితుల ద్వారా ఇతరుల ద్వారా తెలుసుకున్నారు. మా పాప ఎవరైతే ఉన్నారో గాయత్రి, ఇద్దరు పాపలు లావణ్య, గాయత్రి, వాళ్ళు సమ్ అమౌంట్ ఎవరికన్నా పేదవాళ్ళకి డొనేట్ చేయాలని వాళ్ళకి ఇష్టం ఉండే, దాని గురించి ఆ అమౌంట్ని సేవ్ చేసుకుంటూ దగ్గర అమ్మా నాన్న ఆశ్రమం ఉంది, అక్కడ ఇచ్చేద్దామని మంచి ఉద్దేశంతో నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి చక్కగా ఆశ్రమంలోకి వచ్చాను. శివాలయం శివ పూజ, చక్కగా శివ పూజ అంతా చాలా బాగా చేశారు పంతులు గారు. శివార్చన తర్వాత వీరికి మనస్ఫూర్తిగా ఇచ్చి ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు మా కుటుంబానికే కాకుండా మీ అందరి కుటుంబాలకి దండిగా ఉండాలని నా విన్నపం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.